యూట్యూబ్‌లో ఫేమస్ అయిన 'హర్ష సాయి' సినిమా తీస్తున్న సంగతి మీకు తెలిసిందే. 'మెగాలో డాన్.' ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్ 'హర్ష సాయి' మీద కేసు పెట్టింది. తన అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇటీవలే 'హర్ష సాయి' మీద బెట్టింగ్ యాప్ గురించి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది 'హర్ష సాయి' మీద రెండో కేసు. యూట్యూబ్‌లో ఫేమస్ అయితే ఏదైనా చేయొచ్చా? నిజంగా 'హర్ష సాయి' తప్పు చేశాడా? లేకపోతే 'హర్ష సాయి' మీద డబ్బులకి బ్లాక్‌మెయిల్ చేయటానికి ఇలా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా? డబ్బులు గుంజటానికి. ఇవన్నీ పక్కన పెడితే ఫేమస్ అయినా లేకపోతే డబ్బుల కోసమైనా మనకి ఒక దాంట్లో మీడియాలో కానీ, రాజకీయాల్లో కానీ, సినిమాల్లో కానీ ఫేమ్ వస్తే దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం. మనం ఎక్కడికెళ్ళినా కెమెరాలు మనల్ని చూస్తూనే ఉంటాయి. ఒకప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తేనే మనం కనపడతాం. ఇప్పుడు అలా కాదు. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మనం కనిపిస్తూనే ఉంటాం. వాళ్ళు సెల్ఫీలు దిగుతారు, వీడియో తీస్తారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సో, మీకు తెలియకుండా మీ చుట్టూ జనాలు కాదు, జనాల చేతుల్లో ఉండే ఫోన్ కెమెరాలు చూస్తా ఉంటాయి. సో, వచ్చిన ఫేమ్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతీది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని వాళ్ళకు దూరంగా ఉండాలి. చెడ్డవాళ్ళైతే. మంచి వాళ్ళైతే స్నేహం చేయాలి. ఇటీవలే ఒక కొరియోగ్రాఫర్ మీద వాళ్ళ అసిస్టెంట్ కేసు పెట్టిన సంగతి మీకు తెలిసిందే. ఇలా ఫేమ్‌ని డబ్బుల కోసమో, లేకపోతే తప్పు చేశారనో కేసులు పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఆ ఫేమ్ పోయిందంటే ఇంకా ఫేమ్ రాటానికి చాలా కష్టపడాలి. కొంతమందికి అసలు రాదు కూడా. బిగినింగ్‌లో వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ ఫేమ్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఆ పరిస్థితులకే వస్తారు. ఎందుకంటే వాళ్ళు సినిమాలు కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఇవే జాబ్‌గా జీవిత ఆహ్, జీవితార జీవితానికి సంబంధించి అదొక్కటే చేస్తారు. ఇంకేం చేయరు. ఒకవేళ వాళ్ళకి వ్యాపారాలు కానీ, సైడ్ బిజినెస్‌లు కానీ ఏమన్నా ఉంటే అవి కొంత ఉపశమనం అందిస్తాయి. సో, మీ ఫేమ్‌ని ఎవరైనా 'హర్ష సాయి' కాదు, కొరియోగ్రాఫర్ కాదు, ఎవరైనా మీకు ఫేమొస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇటీవలే రోస్టింగ్ వీడియోలో ఒకళ్ళు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సో, మీరు ఫేమస్ అయితే మీ ఫేమస్‌ని కాపాడుకోండి. ఫేమ్‌ని కాపాడుకోండి. లేకపోతే మళ్ళీ కిందకి పడాల్సిందే. ఫేమ్ రావటం లేట్ అవ్వచ్చు కానీ, ఫేమ్ పోవటం నిమిషంలో పనవుతుంది. సో, జాగ్రత్త.